అశ్వ గారు అబ్బాయి విషయం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమామేడా, దయామేడా, సర్వశక్తిమంతుడా, నీ పాదముల కింద వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నా తండ్రి యొక్క నాయన మధ్యాహ్న కాల వేళలో తండ్రి మీ పాద సన్నిధిలోకి రావడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి మా సంఘంలో నుంచి ఇదిగో నాయన నలుగురు బిడ్డలను తండ్రి మీరు నాయన రక్షణకు నడిపించినందుకే మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీ బిడ్డలు తండ్రి నాయన దాన్ని ప్రత్యేకించిన మధుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బాప్తిసం పొందుతుండగా మీరు కృప చూపించి తన యొక్క జీవిత కాలం అంతయు ప్రభా మీకు నమ్మకస్తుడై తండ్రి మీ నామానికి మహిమ తెచ్చినట్టుగా తను మీ బిడ్డ ద్వారా అనేకులు తన రక్షణలోనికి నడిపించబడినట్లుగా మీ బిడ్డను ఒక బలమైన సాధనముగా మీరు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రప్రదంగా తన జీవితంలో తను మీకు ప్రథమ స్థానం ఇచ్చి మిమ్మల్ని ఘనపరిచి మీ కొరకు బలమైన సాక్షిగా నిలబడినట్లుగా మీ బిడ్డ యొక్క జీవితాన్ని మీరు తను ప్రతిష్ఠించుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన యవన కాల జీవితంలో ప్రభా నాయన మీ కాడిని మోస్తూ ముందుకు సాగుటకు మీరు కృప చూపించమని ప్రార్థనా జీవితంలో అన్ని విషయాలు మీకు ఇష్టడై యోగ్యుడై ముందుకు నడిపించుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా నా తల్లి మీ బిడ్డను బట్టి నాయన తల్లి ఇప్పుడు బాప్తిసం తీసుకున్నటువంటి నలుగురు బిడ్డలను బట్టి మీరు సంతోషిస్తున్నందుకే నీ పాదములకు ఎన్నో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డను మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి, అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. ఈ బిడ్డ పేరు యదిత్య, ఇంగ్లీష్లో జడిత్య, అది యదిత్య. మధు పోయి యదిత్య అయ్యాడు.